భగవద్గీత యథాతథము సరళ భాషా గ్రంథము 2వ అధ్యాయము గీతాసారము 16వ శ్లోకము. శ్రీ భగవానువాచ నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోసత్వదర్శిభిః. ఉనికి లేనిది భౌతిక దేహము ఉండేది కాదని నిత్యమైనది ఆత్మ మార్పు ఉనికి లేనిది ఉండేది కాదని అంటే భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది అంటే ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఓకే. ఉనికి లేనిది భౌతిక దేహము ఉండేది కాదని, నిత్యమైనది ఆత్మ మార్పు లేనిదని సత్యమును దర్శించిన వారు నిర్ణయించారు. ఈ రెండింటి స్వభావమును అధ్యయనం చేసి వారు ఇది నిర్ణయించారు. శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇట్లా. తర్వాత భాష్యం ఏమంటే, మార్పు చెందే దేహము ఉండేది కాదు. వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతుందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. ఏమని? వివిధ కణాల చర్య ప్రతిచర్యల వలన దేహము ప్రతి క్షణము మారుతుందని ఆధునిక వైద్యశాస్త్రము అంగీకరించింది. ఈ విధంగా దేహంలో పెరుగుదల, ముసలితనము రావడం జరుగుతుంది. కానీ దేహంలో మనస్సులో ఎన్ని మార్పులు జరిగినప్పటికీ ఆత్మ అదే విధంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. భౌతిక పదార్థానికి ఆత్మకు తేడా ఇదే. స్వభావరీత్యా దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది. అన్ని వర్గాల తత్వదర్శులచే అంటే నిరాకారవాదులు, సాకారవాదులు ఇరువురిచే ఈ అభిప్రాయము అంగీకరించబడింది. ఏమని? దేహము సదా మార్పు చెందేది కాగా ఆత్మ నిత్యమైనది అని. తర్వాత విష్ణువు, అతని ధామాలు స్వయం ప్రకాశ ఆధ్యాత్మిక ఉనికిని కలిగి ఉన్నట్లు జ్యోతింషి విష్ణుర్భవానాని విష్ణుః. విష్ణు పురాణంలో 2వ సంపుటి 12వ అధ్యాయం 38వ శ్లోకంలో చెప్పబడింది. సత్, అసత్ అనే పదాలు వరుసగా కేవలము ఆత్మను, భౌతిక పదార్థాన్ని సూచిస్తాయి. సత్యాన్ని దర్శించిన వారందరికీ ఇదే అభిప్రాయము. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులకు భగవంతుని ఉపదేశమూలము ఇదే. అజ్ఞాన ప్రభావముచే మోహితులయ్యే జీవులందరికీ భగవంతుని ఉపదేశమూలం ఇదే. ఏమని? ఆత్మ ఈజ్ పర్మనెంట్ అని, అంటే ఆత్మ అనేది నశింపు లేనిది అని, అండ్ జీవం అనేది ప్రతి క్షణము మార్పు చెందుతుంది అని, అండ్ ఆత్మ మార్పు లేనిది అని. తర్వాత అజ్ఞాన నశింపు కార్యంలో అర్చకుడు, అర్చనీయుని మధ్య నిత్య సంబంధాన్ని తిరిగి నెలకొల్పడం, దాని ద్వారా అంశాలైన జీవులకు భగవంతునికి మధ్య ఉన్నట్టి భేదాన్ని అవగాహన చేసుకోవడం అనే అంశాలు
ఇమిడి ఉన్నాయి. తనకు భగవంతునికి గల భేదము, అంశము, పురాణము మధ్య భేదము, అంశము, పురాణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు. ఎట్లా అంటే తనకు భగవంతునికి గల భేదము, అంశము, తర్వాత పూర్ణము మధ్య భేదము, పూర్ణము, అంశము, అర్థమైందా? అంశము అండ్ పూర్ణము మధ్య ఉండే సంబంధ రూపంలో అర్థం చేసుకొని తనను గురించిన సంపూర్ణ అధ్యయనం ద్వారా మనిషి భగవానుని స్వభావం అర్థం చేసుకోగలడు. వేదాంత సూత్రాలలోనూ శ్రీమద్ భాగవతంలోనూ భగవంతుడే సకల సృష్టులకు మూలముగా అంగీకరించబడ్డాడు. అట్టి సృష్టులు అపరా ప్రకృతుల ద్వారా అనుభూతమవుతాయి. 7వ అధ్యాయంలో తెలుపబడనున్నట్లు జీవులు పరాప్రకృతికి చెందినవారు. శక్తిమంతునికి భేదము లేనప్పటికీ శక్తిమంతుడు భగవంతుడని శక్తి లేదా ప్రకృతి ఆధీనమైనదని అంగీకరించబడింది. అందుకే యజమాని సేవకుని విషయంలో లాగా లేదా గురువు శిష్యుని లాగా జీవులు సర్వదా భగవంతునికి ఆధీనులే అయి ఉంటారు. ఇంతటి స్పష్టమైన జ్ఞానం అజ్ఞాన ప్రభావంలో ఉన్నప్పుడు అర్థం కావడం అసాధ్యం. అటువంటి అజ్ఞానాన్ని తరిమివేయడానికే భగవంతుడు సర్వకాలాలలోని జీవుల జ్ఞానోపదేశానికి భగవద్గీతను బోధించాడు. 16వ శ్లోకం సంపూర్ణం.